అన్నదానాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం దర్శనానికి పోయినటువంటి వాళ్లకు మాత్రమే కాదు, కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన వితరణ జరగాలి అని నిర్ణయం తీసుకున్నది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి పాలనలోనే అన్నటువంటి విషయాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు అన్నింటికంటే వైద్య సేవ చాలా మిన్నని చెబుతున్నారు. ఈనాడు మీ పాలనలో, ఈ బోర్డు పరిపాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని చిదిమేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. స్విమ్స్ కు కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా ఏం అవసరం ఉంది, ఇది ప్రభుత్వం నడపాలి కదా అని మీ ఆలయ పాలక మండలి పెద్దలే మాట్లాడుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నా. అలాగే హిందువులు ఆలయ పరిసరాలలో ఉండకూడదు అన్నటువంటిదేదో ఈయనే తీసుకున్నటువంటి నిర్ణయంగా మాట్లాడుతున్నారు. హిందువులను తప్ప వేరొకరిని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే కాదు, టీటీడీలోనే ఇక మీదట ఉద్యోగాలకు వాళ్లకు అనుమతి లేదు అని నిర్ణయం తీసుకున్నది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అన్న విషయాన్ని ఈ స్పష్టంగా గుర్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం వాళ్ళకి ఈ నిర్ణయం తీసుకున్నది మేము, ప్రచారం దండుకుంటున్నది మీరు. ఇదేదో మీరు చాలా గొప్పలు మాట్లాడుకుంటున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నదే మేము. ఆనాటి ఆ పాలక మండలి తీర్మానాన్ని బయటికి వెలికి తీసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని. అలాగే జేఈఓ గారు, కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈఓ గారు తిరుమలలో ఉన్నటువంటి నిర్వాసితులందరినీ కూడా బెదిరిస్తున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, మీకెందుకు పనులు చేయాలా, మీ షాపులు మూసేస్తామని బెదిరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదేదైనా రాజకీయ నాయకులు బెదిరిస్తే అర్థం ఉండాలి. మీకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు బెదిరిస్తే ఒక అర్థం ఉండాలి. సాక్షాత్తు ఒక ఐఆర్ఎస్ అధికారి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడటానికి మీరు వేసినటువంటి అధికారి ఈ రకంగా తిరుమలలో ఉన్నటువంటి నివాసితులందరినీ కూడా బెదిరిస్తున్న సంగతిని గుర్తు చేస్తూ, మీరు నిన్న మరొక ముఖ్యమైనటువంటిది, కొండ మీద కింద ఉన్నటువంటి అలిపిరిలో ముంతాజ్ హోటల్ అనుమతిని మేము రద్దు చేస్తున్నామని ప్రకటన చేసినారు. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. స్వామి, ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా, గత 2 నెలలుగా కాషాయాంబరదారులైనటువంటి సాధు పుంగవులు దాదాపు 200 మందికి పైగా రోజు అనేక మార్లు ప్రకటనలు, పత్రికా సమావేశాలు, ఆ టీటీడీ ఆలయ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నాలు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరనే నిరసనలు ఎందుకు చేసినారు? మీరన్నారు మేమిచ్చిన పర్మిషన్ అని. మేమిచ్చిన పర్మిషన్ ను రద్దు చేశాము అని మీరు చెప్తున్నారు. అయ్యా, మరి మీ మీద ఎందుకు వీళ్ళు ధర్నాలు చేసినారు? మీరెందుకు వాళ్ళని మెడబెట్టి గెంటేసినారు? వాళ్ళ కాళ్లు పట్టుకొని అందరూ కూడా పూజించేటువంటి పూజ్యనీయులైనటువంటి సాధువుల్ని కొండ మీద నుంచి మెడబెట్టి గెంటేసినారు ఎందుకు స్వామి చంద్రబాబు గారు? వాళ్ళ దెబ్బకు జడిసి భయపడి ఇంకా ఏం ప్రమాదం వస్తుందో అని మీరే తుడా అనుమతులు ఇచ్చినారు. అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్ నిర్మాణానికి మీరు అనుమతులు ఇచ్చినారు. ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అని మిమ్మల్ని మోసేటువంటి బోయిలైనటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు డంకా బజాయించి మరీ రాసినాయి, చూపించినాయి. సాధువుల దెబ్బకి భయపడిపోయి ఆ అనుమతులన్నీ కూడా రద్దు చేసినాము అనేది అదేదో ఆ పాపం మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసినారు. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవలోక్ అనేది కూడా మేమే అనుమతి ఇచ్చినట్టుగా మాట్లాడినారు. చంద్రబాబు గారు
2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి ఆ దేవుల యొక్క అనేటువంటి యాజమాన్యానికి మీరు ఇచ్చినారు అనుమతులు, మేము కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. దీని మీద ఎంత దూరమైనా కూడా మేము ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు తప్పులు చేసి ఆ తప్పుల్ని మీరు సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ తప్పులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా పాలన మీద రుద్ది మా మీద ఏం మాట్లాడినా కూడా అది ప్రజలు నమ్మేస్తారులే అన్నటువంటి గొప్ప విశ్వాసం మీకున్నట్టుగా ఉంది. ఆ భ్రమలు మొదట తొలగించుకోండి. గతంలో మీరు నీ విషయంలో ఇలాగే చేశారు. కొండ మీద ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపుతున్నారు. ఈ రోజున మీరిచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేసి ఇక వాటికి అవకాశమే లేదు, శాకాహారం పెట్టుకుంటామన్నా కూడా లేదు, మీరు ఆ పక్క రోడ్డు కవతల పెట్టుకోండి అవసరమైతే అని నేను అనుమతుల్ని రద్దు చేస్తాను అని చెప్పేటువంటి ప్రకటన వెనుక హిందూ ధర్మానికి మీరు చేసినటువంటి మోసానికి మొత్తం కాషాయాంబరదారులంతా కూడా కమండలాలతో పాటు కథన రంగానికి వాళ్ళు వచ్చిన కారణంగా ఆ పోరాటానికి, ఉద్యమానికి భయపడి విరమించుకున్నారు తప్ప మరొకటి లేదు. అలాగే నిన్న మీరు ఇంకొక మాట అన్నారు, ఆలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి టూరిస్టులకు అనుకూలంగా మారుస్తాము అని. ఎంత తప్పుడు మాట అది. ఆలయాలను అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొని వచ్చి భక్తులకందరికీ కూడా ఆలయాలను దగ్గరికి చేరుస్తాము అన్నటువంటి మాటను టూరిజంకి అభివృద్ధి చేయడానికి వాడటానికి, టూరిజం అంటే విలాసవంతమైనటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయం. ఆధ్యాత్మికత పూర్తిగా ఈ టూరిజం అన్నటువంటి పదానికి సరిపోడని పొసగనటువంటి మాట అది. నిన్న మీరు పత్రికా సమావేశంలో మీరు వాడినటువంటి మాట, సామాన్య భక్తులకే దర్శన సౌభాగ్యం కల్పిస్తామని అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు చేష్టలకి ఎంత తేడా ఉంది అంటే, ఈ రోజు రోజుకు 8,000 మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలని మీరు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సిఎంఓ ఆఫీసే కంట్రోల్ చేస్తున్నది. ఎవరికి దర్శనాలు కల్పించాలా అన్నటువంటిది సీఎంఓనే నియంత్రిస్తున్నది. అయినా మీరు ఏమీ కూడా ఆ విఐపి బ్రేక్ దర్శనాల్ని కట్టడి చేయలేకపోగా మా హయాము కంటే ఇప్పుడు మరో 2,500కు పైగా దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అవుతున్నది సామాన్యునికి దర్శనం లభించటం. సమయం ఇంత దుర్భరంగా పరిస్థితి తయారైంది. దీనికి అంతటికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ